ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున పేరిట మీకు శుభములు తెలియజేస్తున్నాను. ప్రియమైన వారలారా, ఈ యొక్క దినమునకి ఏర్పాటు చేయబడిన వాక్య భాగం కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 11వ వచనం ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. దేవుడైన యెహోవా సూర్యుడును కేడుమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయకమానడు. యథార్థంగా ప్రవర్తించే వారికి ఏ మేలును చేయకమానడు. మన హృదయం యథార్థంగా ఉండాలి, ఆయనకి ఇష్టకరంగా ఉండాలి. ఆయన నీతి సూర్యుడును కేడుమునై ఉన్నాడు. కేడుము అంటే మనకు రక్షకుడై ఉన్నాడు. ఆయన కృపయు ఘనత మనకు అనుగ్రహించేవాడై ఉన్నాడు. మన యొక్క హృదయం యథార్థంగా ఉండిన ఎడల మనకు అనేకమైన మేలు చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి ప్రియమైన వారలారా, మరి రాజైన దావీదు గారు కూడా ప్రభువారి యొక్క ఆజ్ఞకు లోబడి ఆయన యందు యథార్థత కలిగి జీవించి ఉన్నాడు. ఆయన కట్టడలను అనుసరించి, మోసే ధర్మశాస్త్రం అనుసరించి యథార్థంగా ప్రవర్తించి ఉన్నాడు. అందుకను మరి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు దావీదుని బట్టి. ఏమని? దావీదు నా హృదయానుసారుడు అని ఆయనే గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడు. దావీదుకి ఇచ్చిన ఆ సాక్ష్యాన్ని బట్టి మనం కూడా అటువంటి సాక్ష్యం మనం పొందుకుండేలాగా మనం జీవితాలని మనం నడిపించుకునే వారముగా ఉండాలి. మరి తన యొక్క మరణదినములు సమీపమైనప్పుడు దావీదు గారు తన కుమారుడైన సొలొమోనును పిలిపించి ఇలాగా మాట్లాడుతానమండి. నేను ఆయన కట్టలను అనుసరించి, ఆయన ఆజ్ఞలను అనుసరించి మోసే ధర్మశాస్త్రం నేను పాటించున్నాను. అలాగే నీ బిడ్డలు కూడా యథార్థంగా ప్రవర్తించినట్లయితే నీ యొక్క రాజ్యాన్ని నేను స్థిరపరుస్తాను, నీ యొక్క రాజ్య సింహాసనాన్ని నేను స్థిరపరుస్తానని తండ్రి అయిన దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు. అలాగే నువ్వు కూడా నడుచుకో. నీవు ఆయన కట్టలను అనుసరించి, ఆయన మోసే ధర్మశాస్త్రంను పాటించి నువ్వు ఆయన న్యాయవిధులు గైకొన్ని ఎడల, ఆయన శాసనాలు గైకొని ఎడల నీవు కూడా స్థిరపరచబడతావని తండ్రి యొక్క దావీదు తన కుమారుడైన సొలొమోనుకి చెప్తాడు. సొలొమోనుకి చెప్పినప్పుడు పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో కూడా, పూర్ణ మనసుతో ఆయన్ని వేడుకో. నీ యొక్క సింహాసనం స్థిరపరుస్తానని నాకు వాగ్దానం చేసిన దేవుడు, నా దేవుడు నీకు కూడా నీ యొక్క జీవితంలో కూడా స్థిరపరుస్తాడని మరి చెప్పిన తర్వాత సొలొమోను గారు మరి ఐగుప్తు రాజైన ఫరో కుమార్తెను వివాహం ఆడతాడు. వివాహం అయినప్పుడు ఫరోకి అల్లుడవుతాడు. అల్లుడైనప్పుడు తన కుమార్తెను మరి తన యొక్క రాజ్యంలో మరి యెహోవా మందిరం కట్టిన తర్వాత, యెరూషలేము మందిరపు గోడలు కట్టిన తర్వాత, ఆయన నగరాన్ని కట్టుకున్న తర్వాత మరి తన యొక్క ఫరో కుమార్తెను తీసుకొచ్చి రాజ్య పరిపాలన చేస్తూ ఉంటాడు. రాజ్య పరిపాలన చేసినప్పుడు ఒకనాడు గిబియోనులో మరి దహన బలులను అర్పించడం కొరకు మరి గిబియోనుకి వెళ్తాడండి. గిబియోనులో మరి ప్రత్యేకమైన స్థలం ఉంది. దేవునికి ఇష్టకరమైన మన బలిపీఠం అక్కడ ఉంది. దేవుని నివాసస్థలం ఉంది. అక్కడ నివాసస్థలంలో రాజైన సొలొమోను దహన బలులను అర్పించడానికి అక్కడికి వెళ్తాడు. గిబియోనుకు వెళ్ళింది. దహన బలులు అర్పించిన తర్వాత ఒక రాత్రి అలా స్వప్నమందు దేవుడు ప్రత్యక్షం అయ్యి మరి కుమారుడా, నీకేం కావాలో అడుగు, నీవేం అడిగినా ఇవ్వడానికి నేను ఇష్టపడుతున్నాను. నువ్వేం అడగాలి, నీకేం కావాలి అని అడిగినప్పుడు అప్పుడు దావీదు గారు అక్కడ సొలొమోను గారు యెహోవాతో అంటున్నాడు అన్నమాట. తండ్రి, నా యొక్క ఏమీ ఎన్నిక లేని వాడిని, నా యొక్క తండ్రిని రాజ్యపు సింహాసనం మీద కూర్చొని పెట్టావు, అధికారం ఇచ్చావు, రాజుగా స్థిరపరిచావు. మరి అటువంటి సింహాసనమును నాకు కూడా ఇచ్చి ఉన్నావు. మరి యొక్క రాజ్యాన్ని పరిపాలించాలంటే నాకైతే జ్ఞానం లేదు, అంత వివేకం లేదు, నేను బాలుడినై ఉన్నాను అని తగ్గించుకుంటున్నాడు దేవుని సన్నిధిలో. బాలుడినై ఉన్నాను, నేను చంటి పిల్లవాడిని, నాకు జ్ఞానం లేదు అని తగ్గించుకుంటున్నాడు. వివాహం అయిపోయింది అప్పటికే కూడా. వివాహం అయిపోయినా సరే రాజు అంటున్నాడు దేవుని సన్నిధిలో, నేను బాలుడినై ఉన్నాను, ఈ రాజ్య పరిపాలన అనేకమైన విస్తరించి ఉన్నారు జనాంగం. ఈ జనాల్ని నేను పరిపాలించాలంటే నాకు అంత జ్ఞానం లేదు, వివేకం లేదు. వివేకం కలిగిన శక్తిని నాకు దయచేయి, వివేచించే నాకు శక్తిని దయచేయండి, బుద్ధి జ్ఞానములు నాకు ఇవ్వండి అని తండ్రి అయిన దేవుణ్ణి సొలొమోను గారు అడుగుతాడు. అప్పుడు అంటున్నాడు మరి రాజుల గ్రంథం 3వ అధ్యాయము 1వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం మనం చూసినట్లయితే, మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటిను రాజులలో నీ వంటి వాడు అక్కడనో లేడు, ఒకడైనను ఉండడు అని యెహోవా తండ్రి మరి సొలొమోనుకి చెప్తున్నాడు.
నీకు నువ్వు ఐశ్వర్యమును కానీ ఘనతను కానీ నన్ను ఇమ్మని అడగలేదు, అయినా సరే నీకు ఇస్తున్నాను, నీకు అనుగ్రహిస్తున్నాను. అందువల్ల నీ దినములన్నింటిలో రాజుల్లో నీ వంటి వాడు ఒక్కడనేను లేడు, ఇక ముందుట ఉండబోడు, ఇక ముందు లేడు, ఇక మీదట కూడా ఉండబోడు అని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు సొలొమోనుకి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనం దేవుడిని అడిగినప్పుడు మనం మరి గొంతమ్మ కోరికలు అడిగే వారంగా మనం ఉండకూడదు. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు మనకి ఏమి ఇవ్వాలో ఆయన బిడ్డలకు సమస్తమును ఎరిగినవాడు, మన యొక్క హృదయాన్ని గ్రహించే దేవుడు, మన హృదయంలో ఏమున్నదో ఆశను తీర్చే దేవుడు. కాబట్టి మనం మన యొక్క మాట మన నాలుక రాకముందుపై మన హృదయాలను గ్రహించే దేవుడు, మన అంతరంగాలు పరిశీలించే దేవుడు. కాబట్టి మనం అడుగు వాటి కంటేనూ ఊహించే వాటి కంటేనూ అధికంగా ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మరి 2వ దినవృత్తాంతము 32వ అధ్యాయము 26, 27 వచనాలు మనం చదివినట్లయితే, రాజైన హిజ్కియా హృదయ గర్వము విడిచి తానును యెరూషలేము కాపురస్తులను తాము తగ్గించుకొని కనుక హిజ్కియా దినముల్లో యెహోవా కోపము జనుల మీదకి రాలేదు. ఈ హిజ్కియాకి విస్తారమైన ఐశ్వర్యమును ఘనతయు కలిగిన హిజ్కియాకి అతి విస్తారమైన ఐశ్వర్యమును ఘనతయు కలిగిన మరి హిజ్కియా ఎంతగానో తగ్గించుకున్నాడండి, దేవుని సన్నిధిలో తగ్గించుకున్నాడు. ఆయన మరి పట్టణ కాపురస్తులందరూ కూడా తగ్గించుకున్నారు, దేవుని సన్నిధిలో తగ్గించుకొని తన హృదయాల్ని దేవునికి ఇష్టకరంగా మార్చుకున్నారు. ఇష్టకరంగా మార్చుకున్నప్పుడు మరి హిజ్కియాని ఎంతగానో విస్తరింపజేశాడు, ఎంతగానో ఐశ్వర్యమును ఘనత కలుగజేశాడు. మరి ఐశ్వర్యమును ఘనతను కలుగజేశాడు. అలాగే సొలొమోనుకి కూడా అడగకపోయినా ఐశ్వర్యమును ఘనతను ఇచ్చాడు. దేవుణ్ణి వివేకమును అడిగితే, జ్ఞానమును అడిగితే ఐశ్వర్యమును ఘనతను కూడా ఇచ్చాడు. మనం అడుగు వాటి కంటే ఊహించే వాటి కంటే అధికముగా ఇచ్చే దేవుడు మనకు ఉన్నాడు. కాబట్టి మనం ధైర్యంగా ఆయన సన్నిధిలో ఆయన్ని స్వీకరించినట్లయితే, ఆయన్ని మనం యథార్థంగా ఆయన సన్నిధిలో మనం యథార్థంగా ప్రవర్తించినట్లయితే, మన హృదయం ఆయనకి సమర్పించుకున్నట్లయితే, మన హృదయాన్ని గ్రహించిన దేవుడు ఖచ్చితంగా కూడా మనం అడగకపోయినా సరే మనం అడగలేని కోరికలు కూడా తీర్చగలిగిన సమర్థుడు. మనము ఇన్ని రోజుల నుంచి మనం ప్రార్థన చేస్తున్నాం, ఇన్ని దినాల నుంచి ప్రార్థన చేస్తున్నాం, ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నా మొర ఆలకించట్లేదా, నాకు జవాబు రావట్లేదు, నేను మొరపెట్టుకుంటున్నాను, ప్రతిదినం మొరపెట్టుకుంటున్నా అంటే నీలో ఏదో లోపం ఉన్నదేమో ఆలోచించుకొని ఒకసారి నీ హృదయాన్ని సరి చేసుకున్నట్లయితే, నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో సమర్పించుకున్నట్లయితే దేవుడు నీకు అనేకమైన ఆశీర్వాదాలను ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. మరి ఈ లోకంలో ఎన్నో గొప్ప కోరికలు ఉండొచ్చు, కానీ ఆ కోరికలన్నీ మనం అడగకూడదు. దేవుడి సన్నిధిలో తండ్రి ప్రభువా, నాకు ఇవ్వాలనుకుంటున్నావో, నీ చిత్తం ఏమైతే ఉందో నా పట్ల, నాకేం కావాలో, నా అవసరాలు ఏమైనా, నా కుటుంబానికి ఏవైతే అవసరాలు ఉన్నాయో, నా బిడ్డలకి ఏవైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలను నాకు తీర్చండి తండ్రి అని మనం అడిగేవారంగా ఉండాలి. అంతేగాని మనం దేవుడిని ఇష్టం వచ్చినట్టు గొంతమ్మ కోరికలు కోరేసి మనం అవి ఇవ్వమని మనం బతిమాలుకునేటట్టు ఉండకూడదు. ఎందుకంటే ఆయన కుమారులకు ఏమి ఇవ్వాలో, ఆయన కుమార్తెలకు ఏమి ఇవ్వాలో సమస్తమును ఎరిగిన దేవుడు. ఈ లోకంలో మనం భౌతికంగా మన బిడ్డలకి ఏమి ఇవ్వాలి అని మనం ఆలోచన చేస్తూ ఉంటాం. ప్రియమైన వాళ్ళారా, ఉదయం నుంచి రాత్రి వరకు కూడా మరి ఏదేదో ఆలోచన చేస్తే, నా బిడ్డలకి ఏం కొనుక్కు రావాలి, ఏ వస్త్రాలు కొనుక్కు రావాలో, వారిని ఎలా సంతోషపెట్టాలి, వారికి ఏ కొని ఇవ్వాలి, ఏ బైక్ కొని ఇవ్వాలి, స్కూటీ కొనివ్వాలని మనం ఆలోచన చేస్తూ ఉంటాం. లేదంటే ఆ బిడ్డలకు మనం తీసుకెళ్తే ఇష్టపడతాడని మనం ఆలోచన చేస్తూ ఉంటాం. అలాగే తల్లి కూడా బిడ్డల కోసం ఎంతగానో పరితపిస్తూ ఉంటుంది. మరి నా బిడ్డలకి ఏమి ఉండాలి, ఈ దినమున ఏ ఆహారం సిద్ధపరచాలి, అనేకమైన ఆలోచనలు చేస్తూ ఉంటుంది. మరి నీ తల్లికి తండ్రి కంటే నీ యొక్క దేవుడు నిన్ను ఇష్టంగా ప్రేమిస్తున్నాడు. కాబట్టి నీ బిడ్డలకి నువ్వు ఇచ్చేదానికంటే అధికంగా ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుని సన్నిధిలో మన హృదయాన్ని ఆయన సమర్పించుకొని మనం వివేకమైన హృదయాన్ని, వివేచన కలిగిన మనసును మనం ఎప్పుడైతే ఇమ్మని దేవుని సన్నిధిలో మనం అడిగినట్లయితే మనకి దేవుడు అధికంగా వాటితో పాటు ఇంకా మనం ఊహించే వాటికంటే అడిగే వాటికంటేనే అధికంగా ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు అడిగింది 10% అయితే 100 ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయన ఈ మాటలు విని నువ్వు గ్రహించినట్లయితే ఈ మాటలు ఊరికనే విడిచిపెట్టేయకుండా ఈ మాటలు అనేక మందికి నువ్వు చేరవేసేలాగా ఉండాలి.
అటువంటి వారికి తెలియజేయాలి. రక్షణ పొందలేని వారికి రక్షణ పొందేటట్టు ఈ యొక్క మాటలను తెలియజేసి వారికి మనం దేవుని యొక్క మార్గాన్ని కొరకు మనం తెలియజేసే వారంగా ఉండాలి. సువార్త చెప్పే వారంగా ఉండాలి. మనం ప్రతిదినం మనం దేవుని మాటలు వింటున్నాము, రక్షణ పొందుకున్నాము, విశ్వాసంలో కొనసాగుతున్నాం. కానీ ఈ యొక్క దేవుని మాటలు మనం మన హృదయంలో ఉంచుకోవడం కాదు, ఇతరులకి మనం చెప్పే వారంగా ఉండాలి. ఇతరులని ఆయన యొక్క మార్గంలో మనం నడిపించే వారంగా ఉండాలి. ఇతరుల యొక్క క్షేమం మనం కోరే వారంగా ఉండాలి. ఇతరులను కూడా మనం రక్షణలోకి నడిపించే వారంగా ఉండాలి. మనం ఎలా అయితే రక్షణ పొందుకొని దేవుని మార్గంలో జీవిస్తున్నామో కూడా అలాగే కూడా ఇతరులు మన పొరుగువారిని కూడా నడిపించే వారంగా ఉండాలి. వారికి దేవుని యొక్క మాటలు మనం తెలియజేసే వారంగా ఉండాలి. నీ యొక్క పని సమయంలో, నీ యొక్క డ్యూటీల్లోనే, నీ యొక్క ఆఫీసుల్లోనే అనేకమైన వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన ఆలోచనలతో గడుపుతున్నావా? లేదంటే దేవుని యొక్క మాటలు ఇతరులకు కూడా తెలియపరుస్తున్నావా? నీ యొక్క పని యొక్క సమయంలో నీకు బయట రాకపోకల్లో కూడా నీకు ఎదురైన వారిని, నీకు స్నేహితులైన వారికి నీ యొక్క దేవుని మాటలను వినిపించడానికి ఇష్టపడినట్లయితే నీ యొక్క ఫలము పరలోకమందు అధికమవుతుంది. ఈ మాటలు వారికి తెలియజేసి వారిని కూడా దేవుని మార్గంలో నడిపించడానికి నీకు ఈ మాటలు విని ఇష్టపడినట్లయితే ఇతరులకు తెలియజేయి. నీ బంధువులైన వారికి, నీకు స్నేహితులైన వారికి ఈ మాటలు తెలియజేసి రక్షణ లేకపోతే వారికి రక్షణ కొరకు తెలియచేయి. యేసు ప్రభువు మన కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడు. ఆయన మన కొరకు మన పాపం నిమిత్తమే ఆయన పరిశుద్ధమైన రక్తం చింది ఉంచి ఉన్నాడు. అట్టి రక్తంలో మన పాపములు కడగబడి ఉన్నాడు. మనం ఆయన పరలోకమందు మన కొరకు రాజ్యం సిద్ధపరిచి ఉన్నాడు. అట్టి రాజ్యం కొరకు మనం ఎదురు చూసే వారంగా ఉండాలి అని మనం సువార్త చెప్పేవారంగా ఉండాలి. వారిని మనం దేవుని మార్గంలో నడిపించే వారంగా ఉండాలి. కాబట్టి ప్రియమైన వారులారా, ఈ మాటలు నువ్వు ఇష్టపడినట్లయితే ఈ మాటలు విని విడిచిపెట్టేయకుండా ఇతరులకు చెప్పి ఇతరులను కూడా, మన పొరుగు వారిని కూడా, రక్షణ లేని వారిని కూడా మన యొక్క దేవుని యొక్క మార్గంలో నడిపించి దేవుని యొక్క ఆశీర్వాదాలు, పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు పొందుకోవాలని, నీ హృదయం ఆయనకి ఇష్టకరంగా మారాలని నేను ఆశిస్తూ ఈ ప్రార్థన విన్నపములు మీ కొరకు నేను చేస్తున్నాను. అలాగే మీరు కూడా అందరి కొరకు ప్రార్థన చేయండి. నాకు పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. కల్వరీ న్యూ లైఫ్ మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ ఛానల్ కొరకు మరి ప్రార్థన చేయండి. అనేక మందికి ఈ కల్వరీ న్యూ లైఫ్ మినిస్ట్రీని సబ్స్క్రైబ్ చేయమని ముఖ్యంగా చెప్పండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసినట్లయితే వారికి కూడా నా యొక్క ఈ మాటలు, విలువైన మాటలు, దేవుని మాటలు వారికి కూడా వెళ్తాయి. ఆ మాటలు విని గ్రహించి వారు కూడా ఇతరులకు షేర్ చేసినట్లయితే అనేక మంది ఈ యొక్క వాక్యంను ఫాలో అవుతారు. వాక్యంను ఫాలో అయినట్లయితే కనీసం ఎంతోమంది మనం వారి ఆత్మను మనం రక్షించిన వారంగా ఉంటాము. మరి యొక్క ఆత్మను రక్షించే వారంగా ఉండాలి. మనం ధనం ఏం ఖర్చు పెట్టక్కర్లేదు, డబ్బులు ఏం ఖర్చు పెట్టక మనకు ఈ నోటి మాట దేవుడు ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఈ మాటను మనం ఇతరులకు వినిపించేలాగా, ఇతరులను మనం ప్రేరేపించేలాగా మనం చెప్పగలిగిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే మనల్ని దేవుడు ఎంతగానో విలువ పెట్టి కొన్నాడు. ఈ సొత్తు విలువైనది.